మాతృదేవోభవ. విశ్వంబంతయు నిండి దోచునదె సాధ్వీ నీ స్వరూపంబు, బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతిద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు, మాతృకరుణా సాకల్యధీకుల్యమై, మాతృకరుణా సాకల్యధీకుల్యమై. ఆరాధన కంటే ఆచరణ ముఖ్యమనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1751 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆనందవనాన్ని వర్ణిస్తున్నారు తిక్కన గారు. ఆ వనంలో విహరించాలంటే నిత్యము ఆనందంగా ఉండాలి అంటే, విశాలమైన పచ్చిక బయళ్ల మైదానాల్లోకి చేరుకోవాలి అంటే, విశాల సృష్టి అందాలన్నీ వీక్షించాలి అంటే ముందు ఆ అరణ్యం ముందు భాగాలు చాలా చీకటి, పాములతో దొంగలతో ఉన్నవన్నీ దాటాలి కదా. అలాగే జీవితంలో కూడా మనిషి అమృతానందాన్ని పొందాలి అంటే క్రోధతిమిరాన్ని దాటాలయ్యా. కోపం, రాగద్వేషాలు అనే చీకట్లు దాటాలి, తప్పదు, అది లేకుండా కుదరదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక లోభ వ్యాళం, లోభం అంటే మనకే కావాలి, స్వార్థం. ఇంకొకరికి వచ్చేసరికి అసూయ, లోభం మాత్సర్యం. లోభం పెరిగితేనే మాత్సర్యం, క్రోధం పెరిగితేనే మదం, కామం పెరిగితేనే వ్యామోహం. అంచేత కామక్రోధ లోపాలే ఉన్నాయి, మదమోహ మాత్సర్యాలు లేవు నిజానికి. కామం, క్రోధం, లోభం అవే మోహం, మదం, మాత్సర్యం. ఇటు అటు రాస్తే తెలిసింది. కామం పెరిగి మోహమైంది, క్రోధం పెరిగి మదమైంది, గర్వమైంది, లోభం పెరిగి మాత్సర్యమైంది. పెరగకుండా చూసుకుంటే కామక్రోధ లోపాలే, మూడే శత్రువులు ఆరెక్కడున్నాయి. ఇందులో కన్నా మళ్ళీ ఆ కోరిక తీరకపోవడం వల్లే క్రోధం వచ్చింది, అది నాకే తీరాలి అనుకోవడం వల్ల లోభం వచ్చింది. కోరికే లేకపోతే ఈ గొడవే లేదు, అయిపోయింది, ఒకటే శత్రువు. 6 అనేసరికి భయపడుతున్నాం మనం, బాంబులు వెతుకుతున్నాం, అక్కర్లేదు, ఒక్కరే కోరికే, అన్నిటికీ మూలం కోరిక. ఆ కోరిక తీరినా ఒకటే, తీరకపోయినా ఒకటే, నాకు తీరినా ఒకటే, ఇంకోరికి తీరినా ఒకటే. ఎలా జరగాలో అలా జీవితం అలా జరుగుతుంది అనుకోగలిగితే అంతకంటే సుఖమే ఉందండి. అదేగా ఆనందవనం. అందుకే క్రోధ తిమిరాన్ని దాటాలి, లోభ వ్యాళం కాటు వేయకుండా జాగ్రత్త పడాలి. స్వార్థము, అసూయలనే పాములు మనని కరవకుండా చూసుకోవాలి. కామదస్యులు ఉన్నటువంటి దుర్గాలు దాటుకుని వెళ్ళాలంటాడు. కోరికల దొంగలు ఆ కోట గోడల పక్కన నెక్కి ఉంటారట, వాళ్ళు వచ్చి మింగేస్తారట జీవుణ్ణి. అంతే కదండి. 90 ఏళ్ళు వచ్చినా ఆ కోరికలు పోవు. ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఏదో పొందాలని, ఇంకా జుట్టుకి రంగేసి, ఇంకా ఏదో సభకి నన్ను పిలవలేదని, నన్ను జనం మర్చిపోతున్నారని, మర్చిపోకుండా ఉండాలంటే ఏదో చేయాలని, ఏవి తాపత్రయం. నువ్వే మర్చిపోవాలి రాబ్బాయి ఈ దేహాన్ని నేను వేదాంత శాస్త్రం చెబుతుంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తాం? అదే మరి దొంగలంటే ఈ చివరి వరకు వెంటాడతాయండి. ఇవి అంత కాంక్ష ఉంటుంది మనిషికి. అందుకని ఇవి దాటుకుంటూ పెడితే తప్ప ఈ దొంగలు ఈ కోట గోడ మధ్యలో అక్కడక్కడ ఆ బురుజుల దగ్గర అక్కడ నక్కి కోరికలనే దొంగలు వేటాడుంది చూస్తాయి. ఈ జీవని దాటుకోవాలి, తప్పదు. అప్పుడు ఆనందవనంలో పెడితే అది ఎలా ఉంటుందంటే, అంతకు పిన్నలున్ మరియునంతకు పెద్దలు లేవు, దుఃఖమత్యంతము చేయ సౌఖ్యమెసరాలను నర్పగ, దుఃఖమత్యంతము చేయ సౌఖ్యమెసరాలను నర్పగ, సౌఖ్యమెసలారను నర్పగ, ఒండు కంటి ఎందంతటి నేర్పు లేదు, సౌఖ్యమెసలారను నర్పగ, ఒండు కంటి ఎందంతటి నేర్పు లేదు. వెరపన్నది ఎన్నడు ఇవ్వనంబు నిశ్చింతత జొచ్చియున్న నరుజందదు, వెరపన్నది ఎన్నడు ఇవ్వనంబు నిశ్చింతత జొచ్చియున్న నరుజందదు, నిర్వృతి చెందునుగ్మలీ, నిర్వృతి చెందునుగ్మలీ. ఉగ్గుమలి అంటే స్త్రీ. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణితో అంటున్నాడు, భార్యాభర్తల మధ్య సంవాదం అంటే ఇలా ఉండాలి. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా. ఇంకా అప్పుడు కూడా ఏమిటో పిల్లాడ ఫోన్ చేయలేదు, చేస్తే ఏమిటి? అప్పుడు కలగాల్సిన ఆలోచనలు ఇవ్వండి. చేసాడు మాట్లాడదాం, చేయలేదు మరీ మంచిది, మాట్లాడక్కర్లేదు. ఆ వైరాగ్యానికి రావాలి. రాలేకే బంక పూసుకోవడం, జన్మలు వచ్చాయంటే రావా మరి? ఇప్పుడు జన్మ కూడా ఎందుకంటే ఇప్పుడే పెరిగిందే దుఃఖం. మా వాడు వేరే పెళ్లి చేసుకున్నాడండి, వేరే కులం అమ్మాయిని, 70 ఏళ్ల వయస్సులో ఎలా పడాలని. ఇప్పుడు మన కులం అమ్మాయిని చేసుకున్నా మనకు ఆ కోళ్ళేం వండి పెట్ట తేలిపోయింది ఆ విషయం. ఇంకెవరిని చేసుకుంటే మనకే వాడి కర్మ. హాయిగా పిలిచి చెప్పినంత తేలిక కాదు, నేనైతే చెప్పేస్తాను మొహమాటలు. హాయిగా పిలిచి, నాయన సంతోషం, మాకు సంబంధాలు చూసే సమస్య తప్పించావు,
దేవుడు నీకు మేలు చేయునుగాక, అన్ని మతాల్లో ఉండే అన్ని దేవతలు నిన్ను కాపాడుదురుగాక. ఏమో చెప్పలేం కదా. అందుకని అన్ని మతాల్లో ఉండే అన్ని దేవతలు నిన్ను కాపాడుదురుగా. వీళ్ళరేనాయన సుఖం చూసుకో. ఇంక మమ్మల్ని ఊరికి అస్తమానం మళ్ళీ నీ పెళ్ళాన్ని గర్భం రాగానే మళ్ళీ అమ్మకు ఫోన్ చేయకేమ్మా తప్పు, మేమే రాం చూసుకో. మరి అప్పుడు తయారైపోతారండి, అమ్మా నాన్న కావాల్సి వస్తారండి. కోళ్ళకి కావాలి, కూతురికి కావాలి, అందరికీ కావాలి. ఈ ముసలాళ్ళు ఉన్నది ఎందుకంటే చాకరీ చేయడానికి. ఇప్పుడు జీవితం అంతా చాకరీయే. ఈ డైపర్లు మార్చడానికండి 60 ఏళ్ల తర్వాత మన పని ఇక్కడ. వాళ్ళు మార్చుకోమనండి. ఇదేనండి వదిలించుకోలేకపోవడం అంటే. పెళ్ళిళ్ళ విషయంలో, ఉద్యోగాల విషయంలో, సంపాదనల విషయంలో, చివరికి బొట్టు కాటుక జుట్టు విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారా? ఎవరి మాట వినకుండా. వీళ్ళ పిల్లలకి మనం గుడి చాకరీ చేయాలి ఇక్కడ. మనవాళ్ళ పేరు మీద మన భాష లేదా, మన దేశం లేదా, మన వేషం లేదా, మన తిండి లేదా, మన సంస్కృతి లేదా, వీళ్ళకి ఎందుకు చేయాలండి? మన పిల్లలైతే మాత్రం నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, మన పిల్లలు మనవాళ్ళు ఎందుకు చేయాలండి? అసలు మన భాష కాదు వాడు మాట్లాడేది, మన వేషం కాదు వాడు వేసింది, మన తిండి కాదు వాడు తినేది, మన చదువు కాదు వాడు చదివేది. మనం ఎందుకు చేయాలి? కేవలం మమకారం, కేవలం మమకారం. అంతకు మించిన శత్రువు లేదని చెబుతోంది సమస్త వేదాంత శాస్త్రం. ఆచరించడం చాలా కష్టం, కానీ ఆచరించక తప్పదు. మృత్యువుని భరించడం చాలా కష్టం, కానీ భరించక తప్పదుగా. ఇది అంతే. ఇన్ని 100 ఏళ్ల సంప్రదాయాలు, సంస్కృతి అంతా ఆ తరంతో నాశనం అయిపోతే ఇంకా మనం వాళ్ళకి ఆస్తులు కట్టబెట్టాలా? పట్టుకెళ్ళి దీన్ని పెంచి పోషించకుండా నాయన. ఏదో జుట్టుకు నూనె రాసుకునే అలవాటు లేని వాడికి, బొట్టెట్టుకునే అలవాటు లేని మనుషులకి తెగింపుకు రావాలని ఖచ్చితంగా రావడం చాలా కష్టం. మీకైనా కష్టం, నాకైనా కష్టం, కానీ తప్పదు. అమ్మవారు ఆ శక్తిని ఇచ్చుగాక. అదే నిజమైన జ్ఞానం. ఎవరు బెదిరిస్తారు మనని? మన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు మన బెదిరించడం ఏంటంటే కర్మ కాకపోతే, మమకార బంధం పీడించడం కాకపోతే ఎందుకు బెదిరిస్తారండి? పోవాయని చెప్పడం ఒకటే దెబ్బ. ఇంకాసేపు దేవదర్శనం దగ్గర కూర్చుంటాం, ఇంకో పుస్తకం చదువుకుంటాం, ఇంకాసేపు ధ్యానం చేసుకుంటాం. ఈ జ్ఞానం విషయంలో ఖచ్చితమైన తెగింపుని ఇప్పుడు కథలో చూస్తాం మనం. కథ ఇంకో మలుపు తిరుగుతుంది ఇప్పుడు చిత్రంగా. అంతకు పిన్నలున్ మరియునంతకు పెద్దలు లేవు, ఆ ఆనందవనంలో ఉండగలిగితే సోమిదమ్మా ఆ ఆనందవనాన్ని మించినటువంటి పెద్దది లేదు, చిన్నది లేదు. అణోరణీయాన్ మహతో మహీయాన్. అది అక్కడ అణువు దొరికిన ఆనందమే, పెద్దది దొరికిన ఆనందమే. పరమాణు ఎంతో, పర్వతము అంతే. రెండు పోయేవి, ఉంటే రెండు ఉండేవి. దుఃఖమత్యంతము చేయ సౌఖ్యమెసలారణ నర్పగా. ఇది కొంచెం చిత్రమైన ప్రయోగం. దుఃఖము అత్యంతము చేయ అంటే కొంపలు అంటుకుంటాయి. దుఃఖమతి అంతము చేయ, దుఃఖమత్యంతముంజేయ. దుఃఖానికి పాల్పడేటువంటి మనస్సు నుంచి బయటపడాలన్నా దుఃఖమత్యంతము చేయ సౌఖ్యమెసలారణ నర్పగా. అద్వితీయమైన ఆనందాన్ని చేకూర్చాలన్నా, దుఃఖమతిని అంతం చేయాలన్నా ఒండొకంటి ఎంతంతటి నేర్పు లేదు, ఇంకో దానికి అంత నేర్పు లేదన్నాడు. ఆనందం, నిరంతర ఆనందాన్ని మించింది లేదు. ఇదే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. స్వాత్మానందం ముందు, ఆత్మానందం ముందు బ్రహ్మానందం, ఇంకేదో ఇతర లోకాల ఇంద్రానందం, దేవానందం, సమస్త ఆనందాలు దిగదుడిపే. స్వ ఆత్మానంద లవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి. అన్ని ఆనందాలు తీసేయి. అందుకే ఒండొకంటి ఎందంతటి నేర్పు లేదు. అత్యంతమైన ఆనందాన్ని కలిగించడంలో ఇంత నేర్పు మరొక దానికి లేదండి. ఆత్మానందాన్ని మించింది. మనలో మనమే ఉండగలగడం, మనలో మనమే రమించగలగడం, మనతో మనమే ఉండగలగడం. నాలో నేనే, నాతో నేనే. ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలి. నాలో నేనే, నాతో నేనే. ఎవ్వరి తోడు మనకు అక్కర్లేదు. ఉంటే వారికి మంచిది, లేకపోతే మరీ మంచిది. ఉండడం ఉండకపోవడం వారిష్టం, మనకు సంబంధం లేదు దాంతో. ఉన్నా మంచిదే, ఉండకపోయినా మంచిదే. ఎవరు ఉండరు కూడా కదా, తెలుసును కదా. ఎంత ప్రేమగా ఉన్న భార్యాభర్తలైనా ప్రకృతి ఉండనివ్వదు కదండి. ఎవరో ఒకరిని ముందు తీసుకెళ్ళిపోతుంది. దానికి సిద్ధపడాలా వద్దా? ఇప్పటి నుంచి అశుభాన్ని మనం కోరుకోము. అసలు అశుభం శుభం మనస్సు ఏది కోరుకోవద్దు. అందుకే మొదలు కీడు త్రోచిన పోదు, మేలు రమ్మన్న రాదు అన్నారు జక్కన గారు. ఆ స్థితి ఎలా ఉంటుందంటే మనం మేలుని కోరుకున్నది ఏది మనకేం వచ్చి పడిపోవట్లేదు. కీడు ఏదో రావాల్సింది, అది మనం ఆపినా ఆగడం లేదు. అందుకే రమణ మహర్షి చెప్పింది, జరగనున్నది ఎట్లునూ జరగక మానదు, జరగకూడన్నది ఎంత ప్రయత్నించినూ జరగదు, కావున మౌనముగా ఉండుట ఏ శ్రేయస్కరము. వానప్రస్థాశ్రమంలోనైనా ఈ నిర్ణయానికి రాలేకపోతే ఎలాగా? ఓ కుర్రాడు ఏదో ప్రయత్నాలు చేస్తుంటే వాడికి వేదాంతం బోధించద్దు, చెడిపోతాడు. జరుగునున్నది ఎట్లునూ జరగక మానదు అని ఉద్యోగానికి దరఖాస్తు పెట్టకుండా ఉంటే ఎలా వస్తుంది? ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఉంటే ఎలా వస్తుంది? వాడికి కాదు ఇది. అన్ని అనుభవాలు అయిపోయినాయి, 60 ఏళ్ళు దాటాయి. వాళ్ళకి వేదాంతం జ్ఞానం అందరికీ అవసరమే. కానీ వేదాంతం దగ్గరికి వచ్చేసరికి, వైరాగ్యం దగ్గరికి వచ్చేసరికి ఒక వయసులో ఉంటే పనులు అవ్వవు.
ఒక వయసులో అవసరం. అందుకని సౌఖ్యమెసరాల నొర్పక ఇంతకంటే ఉండొకంటి అంతటి నేర్పులేదు. వెరపన్నది ఎన్నడు అవ్వనంబు నిశ్చింతత జొచ్చియున్ననరు చెందదు. ఈ ఆనందవనంలో ఉన్నటువంటి జీవికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయం కలగదు. నబిభేతి కుతశ్చన నబిభేతి కదాచనేతి అంటుంది వేదం. ఏ దిక్కు నుంచి ఎవ్వరూ ఆయన్ని భయపెట్టలేరు, ఏ విషయమూ ఆయన్ని భయపెట్టదు. ఎందుకంటే అంతా మిథ్య అని తెలిసిన తర్వాత ఎవడికి భయపడతామండి? ఎందుకు భయపడాలండి? పట్టుకెళ్ళమని ఏం పట్టుకెళ్తున్నా ప్రాణంతో సహా సిద్ధంగా ఉన్నాం. అప్పుడు నిశ్చింతగా నిజం మాట్లాడతాం, నిక్కచ్చిగా బద్దలు కూడా చెప్పేస్తాం. రమణని ఎవడొస్తాడో చెప్పింది నిజమా కాదా, నోరు మూసుకో, అంతే అయిపోయింది. మిమ్మల్ని ఏదో చేస్తావు, నేను సిద్ధంగా ఉన్నా, ఎప్పుడు చేస్తావు అంతే. ఇంకేం చేసి ఇంకే వాడు ఇప్పుడు చేసేది తెగించిన వాడిని నేను ఇలాగే చెబుతా. ఇది నిజం, ఇది సత్యం. దీనికి ముందు జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం ద్వారా ధైర్యం వస్తుంది. మందు తాగితే రాదు, ఏ టానిక్ తాగితే రాదు. బి కాంప్లెక్స్తో వచ్చేది కాదు, బస్ కాంప్లెక్స్తో వచ్చేది కాదు. ఇది అద్వైత జ్ఞానంతో అపరిమితమైనటువంటి ధైర్యం వస్తుంది. అందుకని రామకృష్ణ పరమహంస చెబుతారు తన జీవిత చరిత్రలో, అద్వైత జ్ఞానమును కొంగున మూటగట్టుకొనుము, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుము అంటాడు ఆయన. ధర్మాధర్మాలు కూడా చెప్పడు. అద్వైత జ్ఞానమును కొంగున మూటగట్టుకొనుము, నిరంతరము బ్రహ్మస్మరణలో ఉండుము, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుము అంటాడు ఆయన. మహాయోగులు అలాగే ఉంటారండి. వారు దేన్ని లక్ష్య పెట్టారు. అదే ఆనందవనం. అందుకని దానికి మించింది లేదు. అంతటా నేర్పు ఎక్కడా చూడం మనం అసలు. సౌఖ్యమసరాలను నొర్పక ఉండొకంటి ఎందంతటి నేర్పు లేదు వెరపన్నెది ఎయ్యది అవ్వనంబు నిశ్చింతత చొచ్చు నరు చెందదు. నిర్వృతి చెందును మన ఎప్పుడూ నిర్వృతిలో ఉంటాడు. అరటి నుంచి నివృత్తుడై ఉంటాడు. నిరతిశయమైన ఆనందంలో ఉంటాడు. నిరతిశయమైన ఆనందంలో ఉంటాడు. అదే దక్షిణామూర్తి స్తోత్రంలో 5వ శ్లోకంలో చెబుతారు. యశ్చిత్ సురేంద్రవందిత పదో యత్సౌఖ్యాంబుధిలేశలేశతయిమే శక్రాదయో నిర్వృతాః యచ్చిత్తే నితరాం ప్రశాంతి కలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ నిత్యసుఖాంబుదౌ గళితధీః బ్రహ్మైవ న బ్రహ్మవితు యశ్చిత్ సురేంద్రవందిత పదో నూనం మనీషా మమ అని మనీషా పంచకంలో చెబుతారు. దక్షిణామూర్తి కాదు, మనీషా పంచకంలో చెబుతారు 5వ శ్లోకంలో. ఇది 5వ మనీషా. నూనం మనీషా మమ ఎంత స్ఫుటంగా, ఎంత స్పష్టంగా ఆచార్య స్వామి మనకు అభయం ఇస్తున్నారండి. ఆయన సాహిత్యం చదువుకుని కూడా భయపడతాం ఏమిటండి దిక్కుమాలిన మనుషులు. శంకర సాహిత్యం చదువుకున్నవాడు, వివేకానందుని చదివినవాడు జీవితంలో భయపడ్డు. భయాన్ని మించిన పాపం మరొకటి లేదు, భయాన్ని మించిన బలహీనత ఇంకోటి లేదు. ఏమిటి భయపడేది? ఎవరికి ఏది నిజమని భయపడతాం? అంతా మిథ్య. అప్పుడు ఖచ్చితంగా ఉండడం జీవితంలో ఎవరికైనా, ఎవరికెవరూ భయపడక్కల. ఈ జ్ఞానాన్ని పొందడమే సమస్య. అందుకే చెబుతున్నారు, నువ్వు అనుకున్నంత మాత్రాన ఏది రాదు, నువ్వు వద్దంటే పోదు కదయ్యా. అంచేతను ఎప్పుడు నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండు. యజ్ఞంబులలోన తపో యజ్ఞంబును మించునది లేదు, ఆదరణమునన్ ప్రాజ్ఞోత్తమ చేయుము, సర్వజ్ఞుడు ప్రీతుడగు శాంతరసము పుజుమి. ఒక సందర్భంలో పరశురాముడు 21 సార్లు దండెత్తి క్షత్రియ సంహారం చేసి మనోవ్యధకి లోనయ్యాడు. ఏమిటిది, ఇంత కోపంలో ఈ పని చేశాను? ఆయన్ని పితృదేవతలు కనిపించి ఆయనకి అంతటితో ఆపేయమని తపస్సులో ఉండే గొప్పతనం చెబుతూ ఈ మాట చెప్పారు. అది కూడా కృష్ణుడు ఈ సందర్భంలో అర్జునుడికి చెప్పాడు. యజ్ఞంబులలోన తపో యజ్ఞము మించినది లేదు, ఆదరణమునన్ ప్రాజ్ఞోత్తమ చేయుము, యజ్ఞమ ఆదరణమునన్ ప్రాజ్ఞోత్తమ చేయుము. ప్రాజ్ఞులలో ఉత్తముడైన వాడా పరశురామ, నిన్ను మించిన వాళ్ళెవరయ్యా? ఏదో ఆవేశంలో చేసావు, అయిపోయింది, వదిలేసేయి. వాళ్ళ కర్మ అలా ఉండేలా జరిగింది. ఇక నుంచి నీ మనస్సులో ఆ బాధ, ఆ కోపం తగ్గాలన్నా, ఆ బాధ లేకుండా ఉండాలన్నా యజ్ఞం చేయి, జపయజ్ఞం చేయి, మనోయజ్ఞం చేయి, అంతర్యాగం చేయి, దూరంగా వెళ్ళిపో. అందుకే పరశురాముడు ఎంత నిజాయితీగా ప్రవర్తించాడు అంటే, తాను జయించడం వల్ల, రాజులందరినీ సంహరించడం వల్ల మొత్తం రాజ్యం అంతా ఆయనకు వచ్చి పడింది అనుకోకుండా. ఆ రాజ్యంలో ఒక్కచోట కూడా సింహాసనం మీద కూర్చుని అభిషేకం చేయించుకోలేదండి. మొత్తం కశ్యపుడికి దానం ఇచ్చేశాడు. కశ్యపుడు ఆ భూమండలాన్ని తీసుకుని భరించాడు కాబట్టి భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఇచ్చేశాక కశ్యపుడు ఈయనకి తత్వం తెలియడం కోసం, ఈయనకి సరిగ్గా ఆయనకి స్పందింపజేయడం కోసం
ఎంత కఠినంగా మాట్లాడేటంటే, పరశురామ మొత్తం భూమండలం నాకు ఇచ్చావు కదా, ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా భూమి మీద నువ్వు ఉండడానికి వీల్లేదన్నాడు. దానం పుచ్చుకున్నవాడు ఇలా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన తెలిసి రావాలి. పరశురాముడు చాలా వినయంగా, నాకు అర్థమైంది మహర్షి, నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నాను అని సముద్ర తీరానికి వెళ్ళి సముద్రుణ్ణి అభ్యర్థించి కొంత నేల అడిగి అక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నాడు. అది కూడా 3 అడుగులు. ఆశ్చర్యం ఏమిటంటే, మన భారతదేశం చేసుకున్న అదృష్టం, ఆ పరశురాముడు అడిగి తీసుకున్నటువంటి నేలే కేరళ. అది ఆయన కొలతలో 3 అడుగులే, కానీ కేరళ కొలతంతా ఆయనకి 3 అడుగుల కింద లెక్క. పరశురాముడి ఆవృతది, చుట్టుకొలతది కేరళ. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఈ కథను చెప్పుకుంటారు, పరశురామదత్తమైన భూమి ఇదే. అసలు అంతవరకు కేరళ కూడా ముంచేసి ఉండేది సముద్రం. అక్కడికి వెళ్ళి ఆయన సముద్రుడిని అడిగి, నాకు ఇక్కడెక్కడా లేదయ్యా అంటే, సర్లే ఆయన కొంచెం ఎలా జరిగేట, అదే కేరళ. నిజంగా భారతదేశం ఎంత అదృష్టం అండి. ఈ క్షేత్రాలు దర్శించినప్పుడు ఈ భావన పొందాలి. ఫోటో తీసుకోవడం, సెల్ఫీ, ఇది కాదు సమస్య ఇక్కడ. అయ్యో, పరశురాముడు అంతటి వాడు, అంత కోపం ప్రదర్శించిన వాడు ఇలా చేయడమా, ఈ భూమంతా మళ్ళీ ఆయనకి ఇచ్చేయడమా, ఆయనేమో బయటికి పొమ్మడమా, ఈయన తపస్సు చేసి మళ్ళీ కొంచెం సాధించుకోవడమా. ఆ భూమి ఇది తపోభూమి కేరళ. అప్పుడు ఆ కేరళలో, ఆ యాత్రలో, ఆ తపోభూమిలో ఉన్నంతకాలం మనకి తిరువనంతపురంలో ఉన్న, గురువాయూరప్ప క్షేత్రంలో ఉన్న ఆ తపోమయమైన భావనలో ఉంటామండి. అప్పుడు యాత్ర సఫలమవుదా? ఇది ఆలోచించాల్సిన విధానం. ఎందుకోసం యాత్రలు చేయమన్నారు? అక్కడ ఆయా కథలు తెలుసుకుని దాని ద్వారా నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ఆ కథ వింటే చాలు, అక్కడికి వెడితే చాలు, అక్కడ మట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు, ఏమవుద్ది దానివల్ల? ఈ భావన వల్లే ఏదైనా అవుతుంది. జగత్తే భావనాత్మకం. జగత్తు పంచభూతాత్మకం కాదు, జగత్తు భావనాత్మకం. అంచేది మన భావాన్ని మనం పవిత్రం చేసుకోవాలి. అప్పుడు ఏదైనా జరుగుతుంది, ఏదైనా సాధ్యం. అందుకని యజ్ఞముల్లోకల్లా తపోయజ్ఞమే గొప్పదని పరశురాముడికి కూడా పితృదేవతలు చెప్పారు. అందువల్ల అర్జున, ఆ జ్ఞానయజ్ఞాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేయవయ్యా, అనవసరంగా ఊరికే తన్నుకులాడద్దు దీనికోసం అని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు, అలాగే బ్రాహ్మణికి మరో విశేషం చెబుతుంది. ఈ మమ నమమ అనే వాటి గురించి ఇదివరకు చెప్పుకున్నాం కదా మనం. అర్జున, మమేతి చ భవేన్ మృత్యు, నమమేతి చ శాశ్వతం. నాది అనుకోవడమే చావు, నాది కాదు అనుకోవడమే ఆనందం. నాది కాదు అనుకుంటే అన్నింటితోనూ హాయిగా ఉండగలం. నాది అనుకున్నామంటే పట్టుకు వేలాడతాం. ఇంకొకరు చూడగానే మనకి బాధ వస్తుంది. చిన్నపిల్లాడికి మిఠాయి కావచ్చు, పెద్దవాళ్ళకి స్త్రీయో పురుషుడో ఆస్తో కనకమో కాంచనమో ఏదైనా కావచ్చు, ఏదైనా పదవో పీఠమో, ఏదైనా సమస్య కాదు అక్కడ. ఈ పెద్దవాడెవడో ఈ పీఠం కోసం ఏడిచే ఏడుపుకి, ఆ చిన్నపిల్లాడెవడో కాకి తన్నుకుపోయిన మిఠాయి కోసం ఏడిచే ఏడుపుకి తేడా ఏం లేదు. ఒక ముష్టివాడు తన చేతుల్లో రూపాయి పడుతుంది అనుకుంటే 10 రూపాయలు ఎవరన్నా ఇస్తే పొందే ఆనందానికి, ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆనందమే లేదు. నేను ముఖ్యమంత్రిని అయ్యా, నన్ను మన్నించండి, విషయం ఒక్కటే. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది, అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఆనందం ఆ ఆనందం ఒక్కటే. అంతేకాదు, తర్వాత వాడు వచ్చి 10 రూపాయలు, ఈ వీడు 10 రూపాయలు వేగానే తర్వాత వాడు 10 రూపాయలు వేస్తాడు అనుకుంటే మళ్ళీ వాడు రూపాయి వేగానే వీడికి కలిగే బాధకి, ఈ అనుకోకుండా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాయనకు ఒక ఏడాది తర్వాత ఆ పదవి ఊడిపోతే కలిగే బాధకు కూడా తేడా అయ్యలేదు. అంతా ఒకటే. ఇందులో ఏమీ ప్రస్తావించవలసిన అవసరం లేదండి, ఇంకేమీ భేదమేం లేదండి. అంతా భావనాత్మకమే. దుఃఖం ఒకటే, ఆనందం ఒకటే. 10 రూపాయలు పడగానే అన్నాడు, తర్వాత వాడు కూడా అలా వేస్తాడేమో అనుకున్నాడు. రూపాయలు మొహం చూడు అన్నాడు, వెంటనే అయిపోయింది. ఆ 10 రూపాయలు వచ్చిన ఆనందం క్షణమే గల్లా. అంటే అందరూ అలాగే వేస్తారని ఊహించాడు. అలాగే ఓ పదవి రాగానే మనం ఏమనుకుంటాం, ఈ పదవిలో మనం శాశ్వతం అనుకుంటాం. అదేం కాదు, రావడం ఎంత అశాశ్వతమో పోవడం అంతే. అలా భావించగలిగితే వస్తుంది పోతుంది, మన పని ఏదో మనం చేస్తాం, దిగిపోతాం, ఇంట్లో కూర్చుంటాం, ఏమైంది? అప్పగించినప్పుడు మన బాధ్యతతో మనం చేస్తాం, లేనప్పుడు ఇంట్లో కూర్చుంటాం. అదే జనక మహారాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాట. ఆయన కళ్ళ ముందే ఈ బ్రాహ్మణుడు అనాచారంతో ప్రవర్తించాడు. అందుకని వెంటనే జనక మహారాజు, నా రాజ్యం నుంచి నన్ను బహిష్కరిస్తున్నాను, వెళ్ళి బ్రాహ్మణుడు వైపు పుట్టి ఏం పని, నడి రోడ్డు మీద పో, రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను. వెంటనే ఆయన అడిగేట, తప్పకుండానండి, మీ రాజ్యం పొలిమేరలు ఏమిటో చెప్పండి, నేను దాటి వెళ్ళాలిగా అన్నట్ట. అమ్మ బాబోయ్, అని ఆశ్చర్యపడి, ఈ ప్రశ్న కూడా వేడు, మీ రాజ్యం పొలిమేరలు ఏమిటో చెప్పండి, మీ రాజ్యం దాటి వెళ్ళమన్నారు కదా, ఎక్కడి వరకు మీ రాజ్యమో చెప్పండి, దాటి వెళ్ళిపోతాను అన్నట్ట. ఒకసారి ఆలోచనలో పడ్డాడు జనకుడు కాబట్టి. మామూలు వాడైతే పోలీసుని పోయి చెత కొట్టించేవాడు. జనకుడు ఆలోచనలో పడ్డాడు. పడి అర్థమైంది, మహానుభావ మీరు ఎలా ఎందుకు అన్నారో అర్థమైంది. యథా మమ తథాన్యేషాం. ఇక్కడ వ్యాసుడు చాలా బాగా చెప్పాడండి, తెలుగు
కవుల కంటే వ్యాసుడు చాలా బాగా చెప్పారు. యథా మమతధాన్యేషాం ఇతి మన్యే ద్విజోత్తమ, యథా మమతధాన్యేషాం ఇతి మన్యే ద్విజోత్తమ, ఉష్యతాం యావదుత్సాహో భుజ్యతాం యావదుష్యతి, ఉష్యతాం యావదుత్సాహో భుజ్యతాం యావదుష్యతి. అర్థమైంది. నాదనేది ఏది లేదు. ఏదో రాజును కాబట్టి వర్ణాశ్రమాచార ధర్మాలను కాపాడాలి కాబట్టి నిమిత్త మాత్రంగా ఓ మాట చెప్పాను. కానీ మీరు జ్ఞానులు, నాకు అర్థమైంది. నాదనేది ఏం లేదు. యథామమ తథా అన్యేషం. ఈ రాజ్యం నాది అనడం ఎంత నిజమో మీది అనడం కూడా అంతే నిజం. ఇది మన్యే ద్విజోత్తమ. అందుకని ఉష్యతాం యావదుత్సాహం. మీకు ఆసక్తి ఉన్నంతకాలం ఇక్కడ ఉండండి. భుజ్యతాం యావదుష్యతి. ఉన్నంతకాలం ఏమనుభవిస్తారో అనుభవించండి. దీని మీద నాకెంత హక్కు ఉందో మీకంతే హక్కు ఉంది. ఈ శరీరమే నాది కానప్పుడు ఈ రాజ్యం నాది ఎలా అవుతుంది? అరజనివి ఎట్లు చెడియడున వియకాన వినుము వీనిలోన మద్ధనమిదియని వీనిలోన ఒకటి ఎందంగీకారములయదు ఎల్ల విషయమును నాయది అనడి విధము కలదే అన్నాడండి. జీవితంలో ఏ విషయమైనా ధనకనక వస్తు వాహనాల్లో ఏదైనా సరే ఇవి ఎల్ల చెడు ఎడునవిగాన మన కళ్ళ ముందే రావడం పోవడం, ఆరోగ్యం కలగడం, మళ్ళీ అనారోగ్యం కలగడం, ఆనందం కలగడం, దుఃఖం కలగడం, దైన్యం కలగడం, మహత్తు కలగడం అన్నీ చూస్తూనే ఉన్నాం. బలం కలగడం, దుర్బలులు అవ్వడం, సౌందర్యం కలగడం, మళ్ళీ వికారం అయిపోవడం అన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవి ఏవీ మిగిలేవు కావు కాబట్టి ఏది మనదే అని భావించకూడదు అని మనం అర్థం చేసుకోవాలి. నా మామా ఇది శాశ్వతం అని అర్థం చేసుకుందాం. జనక మహారాజు విప్రునితో చేసినటువంటి సంవాదం కారణంగా మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం. సెలవు.